నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని 2 కేజీలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఇట్లా గొంతులెగుతుంది. గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను, వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఇట్లా లేలో నిలబడింది. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగేస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు అవుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తేడకుండా నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కినంతే. ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజీలో దింపండి రా. ఈ పట్టాపల్లని మాకు కదరా బాబు కొంచెం. వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి. ఆ రాయి ఎవరంటే నన్ను నేను చూపనా? ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ. Ma'am? Yes? Washroom. Okay, go. మాకేటే మూమెంట్ 2 రోజులు సాధపెట్ట పదాల నుంచి దాక్కుని ప్రేమించింది చాలు. ఇంకా ఇయ్యాలైన కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివేమా. మాట్లాడ బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా.
గీత సంగీత సంతా సంతా. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్ సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో సంగీత. వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల ఓరి అబ్బ పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరెట్టి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటే లేదనుకుంటాను. వెళ్ళిపో నీ అబ్బ. దీనమ్మా. ఏంటి నన్ను ఇవాళ కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేటవలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చని తినేశాను. మీ తచ్చలో కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపడకూడదు కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్ ఏంట్రా? చెప్పింది మనసులో ఎట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. సంతోయ్. నువ్వు నోటికేదో అదే చెప్పాలరా ఆసి. అందుకే రే ఇది. ఏటీ మూమెంట్. ఇది ప్రేమ పుస్తకం, తెల్ల కాగితం. ఇటుతో ఏం చేస్తావురా? దీనిలోనే ప్రేమ అంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు నింపు. ప్రేమంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళోళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్ తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడే ఉంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాగితం ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లెక్క, తెలిస్తే ఇంకో లెక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? మాకే తెలియదు, రాసిగారు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉంది తాలింపు. దేనికి? బేవం లెటర్ చదివి ఉంటదంటావా? ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చేస్తామని వెంటనే తెలిసిపోద్ది. ఒరే బేబం చూస్తుందిరా. పిలుస్తుంది, ఎల్లా నీ ఎల్లా. ఒరే ఎల్రా. ఒరే పిలుస్తుంది బేబమ్మ, ఎల్రా. బయలుదేరా. అలా సైడ్ చేసేస్తే అందరు వెళ్ళకూడదురా, నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. ఏంటి మొన్న పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు.
ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకి స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా ఇంచుపోయిన అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను సొత్తాను ఈ పూట. సరే చెప్తున్నాను చూడు, నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లన్నీ అయిపోయారా? బాగుందంటావు ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడం కాదులే, నవ్వించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆలు వీలు వేయండొచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా అంటే? అంటే డాక్టర్ గారు రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి. దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట, మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే బేబు నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముత్తేటి సెల్పిందిరా. అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరే నువ్వు నోరు తెరిసి చెప్తే బేవు నోరు మీద చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టమని.